మన దేశంలో అనేక నదులు ఉన్నాయి. వీటిని ప్రధానంగా హిమాలయ మరియు హాలంతార ఆధా హాలంతావ ఈప నదులుగా విభజించవచ్చు. కొంతమంది ముఖ్యమైన నదుల జాబితా. 1. గంగా నది, భారతదేశపు ప్రధాన నది. ఇది హిమాలయాల నుంచి పుట్టి బెంగాల్ రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. 2. యమునా నది, గంగా యొక్క ప్రధాన ఉపనది. 3. సింధు నది, ఇది పాకిస్తాన్ మీదుగా ప్రవహిస్తుంది కానీ పశ్చిమ భారతదేశం నుంచి పుట్టుకొస్తుంది. 4. బ్రహ్మపుత్ర నది, తూర్పు హిమాలయాల నుంచి వస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. 5. గోదావరి నది, దక్షిణ భారతదేశంలో పెద్ద నది. ఇది మహారాష్ట్రలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. 6. కృష్ణా నది, మహారాష్ట్ర నుంచి పుట్టి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలుస్తుంది. 7. నర్మదా నది, మధ్య భారతదేశం నుంచి పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. 8. తప్తి నది, నర్మదా వంటి పశ్చిమ ప్రవాహ నది. 9. మహానది, ఈ నది ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా మీదుగా ప్రవహిస్తుంది. భారతదేశంలో చిన్న, పెద్ద మొత్తం 200 పైగా నదులు ఉన్నాయి. వీటిలో కొన్ని పరిపూర్ణంగా గంగా నది, బ్రహ్మపుత్ర నది, గోదావరి వంటి పెద్ద నదులు ప్రధానంగా ఉన్నాయి.